హలో ఎవ్రీవన్. ఇవాళ మనము ర్యాగ్ పైప్లైన్ది ఇంకో యూస్ కేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పే ఐడియా మీరు అయితే స్టార్టప్లా చేయొచ్చు, లేదా బేసిక్ రెజ్యూమే ప్రాజెక్ట్ లాగా చేసుకోవచ్చు. సో ఐడియా వచ్చేసి ఏఐ ఎగ్జామ్ వ్యాలిడేటర్ అనమాట. ఇది కొత్త ఐడియా ఏం కాదు, చాలామంది దీని మీద స్టార్టప్స్ కూడా చేశారు. సో బేసికలీ మనం ట్రెడిషనల్ వేలో ఏం జరుగుతుందంటే, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, టీచర్స్ ఏమో దాన్ని మాన్యువల్లీ వ్యాలిడేట్ చేసి స్కోర్స్ అనేది అప్డేట్ చేస్తారు. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, దీన్ని స్టూడెంట్స్ రాసిన ఆన్సర్ని మాన్యువల్లీ కాకుండా ఏఐకి ఇచ్చేసి స్కోర్ అనేది అప్డేట్ చేసేట్లా చేయొచ్చు. దీన్ని 2 వేస్లో చేయొచ్చు. అండ్ ర్యాగ్ పైప్లైన్ ఈ 2 వేస్లో ఎలా యూస్ చేయొచ్చు నేను చెప్తాను. ఫస్ట్ వే ఏంటంటే, ఇది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఆ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ మనము అప్లోడ్ చేసేసి ఏఐని ట్రైన్ చేస్తాం అన్నమాట. ఆ పీడిఎఫ్ మీద ట్రైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్సర్ సబ్మిట్ చేస్తారో ఆ పర్టికులర్ ఆన్సర్ ఎంత కోరిలేషన్ ఉంది కరెక్ట్ ఆన్సర్కి అనేది ఆ టెక్స్ట్ బుక్ నుంచి మనము వెక్టర్ డేటాబేస్ క్రియేట్ చేసి స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే, లేదు ఇట్లా మా స్కూల్కి స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, మా స్టూడెంట్స్ కాంప్రిహెన్సివ్ ఆన్సర్స్ ఇస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాము అలా అంటే అట్లా కూడా చేయొచ్చు. సో ఒక ఐడియల్ ఆన్సర్ షీట్ ఎలా ఉండాలి, ఆ స్కూల్కి స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యేట్లాగా ఎలా ఉండాలి అని చెప్పి టీచరే రాసి అప్లోడ్ చేస్తారనమాట. సో దట్ ఎప్పుడైనా స్టూడెంట్ ఆన్సర్ రాశారనుకోండి, సబ్మిట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ ఐడియల్ ఆన్సర్ షీట్ మీదనే ఏఐ ట్రైన్ అయ్యి ఎంత కోరిలేషన్ ఉంది, ఎంత బాగుంది ఆన్సర్ అనేది డిసైడ్ చేసి స్కోర్స్ అనేది అప్డేట్ చేస్తుంది అన్నమాట. ఇది స్టార్టప్ లాగా చేసి మానిటైజ్ ఎట్లా చేయాలి అంటే, బేసికల్లీ ప్రతి స్కూల్స్ మీ స్టార్టప్కి సైన్ అప్ అవుతాయి. ఓకే, ప్రతి టీచర్కి ప్రతి స్టూడెంట్కి మనము యూజర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ క్యాపబిలిటీ అనేది ఇస్తాం అన్నమాట. టీచర్స్ ఏమో లాగిన్ అయ్యి ఐడియల్ ఎగ్జామ్ పేపర్ ఇంకా ఆన్సర్ షీట్ అనేది అప్లోడ్ చేస్తారు. స్టూడెంట్స్ ఏమో బయోమెట్రిక్ లాగిన్ చేసేసి వాళ్ళ ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. అయిపోగానే విత్ ఇన్ 10 minutesలో పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికి ఈ మెయిల్ వెళ్ళిపోతుంది రిజల్ట్స్తో. దీంతో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ప్రతి స్టూడెంట్ ఏరియాలో వీక్ ఉన్నాడు అని కూడా ఏఐ డిసైడ్ చేసేసి ఎవరికి స్పెషల్ క్లాస్ పెట్టాలి అండ్ ఎంతమందికి పెట్టాలి ఏంటి అని చెప్పి కూడా మనకి ఏఐ అనేది మంచిగా డాష్బోర్డ్లో డిస్ప్లే చేస్తుంది. సో బేసికలీ దిస్ ఇస్ అనదర్ యూస్ కేస్ ఆఫ్ ర్యాగ్ అనమాట. అట్లీస్ట్ ఇది స్టార్టప్లా కాకపోయినా ఐ థింక్ మీరు ఇది రెజ్యూమే ప్రాజెక్ట్లా చేసినా మీకు